అదే ఉద్యమ పోరాట స్ఫూర్తిని, అదే దృఢ సంకల్పాన్ని, అదే దీక్షను, అదే పట్టుదలను కూడా మీరు మీ యొక్క ప్రిపరేషన్లో కూడా ఆచరించండి. ఏ పుస్తకం చదివినా అది ఎక్కడ ఏ పేజీలో ఏముందనేది చెప్పాలి. మొత్తం సింపుల్గా చెప్పానంటే తెలంగాణ నమిలి పడేయాలి మీరు ఆ పుస్తకాన్ని. టైం టేబుల్ ఒక్కసారి మీరు పడుకునే ముందు బిఫోర్ స్లీపింగ్ క్రాస్ చెక్ చేసుకోండి. అది మిమ్మల్ని ఎంతో మోటివేట్ చేసి మళ్ళీ రేపటి నుంచి మీరు ఆ యొక్క తప్పు పని అంటే ఆ యొక్క మిస్టేక్స్ చేయకుండా, పొరపాట్లు చేయకుండా మిమ్మల్ని మీద అది రెక్టిఫై చేసుకున్నాక మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది డ్రీమ్ వారియర్స్ అకాడమీ. ఈరోజు ఈ యొక్క వీడియో చాలా ముఖ్యమైనటువంటి వీడియో. గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయిన సందర్భంగా మెజారిటీ అభ్యర్థుల పోరాటం ఫలితంగా గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయిన సందర్భంగా ఈ మిగిలిన 75 డేస్ని రఫ్గా 75 to 80 డేస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, సిలబస్ కంప్లీట్గా పూర్తి కాని వాళ్ళు కావచ్చు, సిలబస్ దాదాపు 80 to 90% కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఏదైనా ప్రైవేట్ జాబ్ లేదా ఇంకేదైనా జాబ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, ఇలా వివిధ రకాల కేటగిరీల వారిని దృష్టిలో పెట్టుకొని వారు ఎలా చదవాలని చెప్పేసి ఒక మాకు తోచినంత నాకు ఉన్నంత నాలెడ్జ్లో ఒక మంచి వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నా. సో కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మనము వీడియోలోకి వెళ్దాం. సో ఫస్టే నేను ఏం పెట్టినా అంటే ఇది ఎగ్జాక్ట్లీ చెప్తున్నా, దిస్ ఈజ్ నాట్ ఏ ప్లాన్. నా ప్రకారము ఇప్పుడున్న టైం ప్రకారము ఇప్పుడు మనమున్న కండిషన్ల ప్రకారం ఇది ప్లాన్ కానే కాదు, అంతకన్నా ఎక్కువ. ఇది ఒక యుద్ధంతో సమానం, ఇది ఒక వార్తో సమానం, ఇది ఒక యజ్ఞంతో సమానం, ఇది ఒక దీక్షతో సమానం. దీన్ని చేయాలంటే ఒక దృఢమైన సంకల్పం ఉండాలి. కాబట్టి అది మీకు ఎక్కడి నుంచి వస్తుంది? సింపుల్, ఇదంతా మీ లోపల ఉంది, మీరే ప్రూవ్ చేసుకున్నారు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు ఫస్టే ఒక హెడ్డింగ్ పెట్టినది, ముందుగా సిలబస్ పూర్తి కాకుండా పోస్ట్ పోన్ కోరినటువంటి మెజారిటీ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ముందు మనము ఈ యొక్క వీడియోని చూద్దాము. ఈ యొక్క ఎవరైతే మాకు సిలబస్ పూర్తి కాలేదు, అలా కాకుండా ఇతర ఎగ్జామ్స్ ఉండడం వల్ల దీనికి మేము సరిగా చదువుకోలేకపోయాము ఓకేనా అని చెప్పేసి ఉద్యమ పోరాట స్ఫూర్తిని ప్రదర్శించి ఏ విధంగానైతే ప్రభుత్వం వద్ద నుండి మీరు ఆశించినటువంటి ఫలితాన్ని పొందారో అదే ఉద్యమ పోరాట స్ఫూర్తిని, అదే దృఢ సంకల్పాన్ని, అదే దీక్షను, అదే పట్టుదలను కూడా మీరు మీ యొక్క ప్రిపరేషన్లో కూడా ఆచరించండి. ఇక మిమ్మల్ని ఆపేవారు ఎవరూ ఉండరు. మీరు ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్ద ఏదైతే చాలామంది ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, XYZ ఎవరైనా కావచ్చు, ఆశ్చర్యపోయే రీతిలో శాంతియుతమైన ధర్నా చేశారు. సో ఆ యొక్క పోరాట స్ఫూర్తిని ఇప్పుడు ఎక్కడ ప్రదర్శించాలంటే మీరు ఈ యొక్క మిషన్ గ్రూప్ 2లో ప్రదర్శించాలి. అలా అయితే మీరు ఏదైతే ఫలితం ఆశించారో ఆ ఫలితం వచ్చింది. ఇప్పుడు మీకు అసలైన ఫలితం అంటే గ్రూప్ 2 జాబ్ కొట్టేటువంటి ఫలితం మీ కళ్ళ ముందు ఉంటుంది. లేదు అంటే మీరు పడ్డ ఈ యొక్క పోరాటం అంతా కూడా వృధా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ దృష్టిలో పెట్టుకోండి, మీరు చేసిన పోరాటమే మీ ఆదర్శం. నా వీడియో కానే కాదు, ఏంటంటే అభ్యర్థుల డిమాండ్ దృష్ట్యా మాత్రమే నేను ఇది చెప్తున్నాను. మీ పోరాటం ముందట ఈ యొక్క వీడియో ఏదేమంటారు, ఏదో జుజుబేద అంటారు కదా, అట్లా అన్నట్టు ఓకేనా. సో ఇప్పుడిక అంతా మీ చేతుల్లోనే ఉంది. అంటే గవర్నమెంట్ మీకు తగ్గట్టు పోస్ట్ పోన్ చేసింది అండ్ దెర్ ఈజ్ నో వన్ టు స్టాప్ యూ. మీ యొక్క ప్రిపరేషన్ను స్టాప్ చేసేవారు ఎవ్వరు కూడా లేరు. సో ఇప్పుడున్నదంతా కూడా మీ చేతుల్లో ఉంది. మరి ఏం చేయాలి? మా చేతుల్లో ఉంది సార్ అని అంటారు. మరి ఏం చేయాలంటే చూడండి నాన్న, ఏదైనా ఒక ఎగ్జామ్కు మాత్రమే టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది నా యొక్క పర్సనల్ లేదా వ్యక్తిగత సలహా మాత్రమే. ఎందుకంటే రాబోయే రోజుల్లో పాలిటెక్నిక్ లెక్చర్స్ ఉన్నాయి, జూనియర్ లెక్చర్స్ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోయిన గ్రూప్ 2 ఉంది, అలాగే ఐ థింక్ AEE ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. మీకు వీలైతేనే నేను రెండిటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఏదో ఒక జాబ్ సాధిస్తా అనుకుంటా మాత్రమే రెండిటి మీద ప్రయత్నం చేయండి. లేదు అయితే నేను పాలిటెక్నిక్ లెక్చరరు, లేదో జూనియర్ లెక్చరరు, లేదో గ్రూప్ 2 ఏదో ఒకటి పట్టుకుంటేనే నాకు జాబ్ వస్తున్నప్పుడు ఏదో ఒకదాన్ని మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు 2 ఎగ్జామ్లు కనుక రాసినట్టయితే ఆ రెండింటి మధ్య కాల వ్యవధి కూడా మరి ఒక్కసారి తక్కువ ఉన్నట్టయితే
మీరు ఎందులో కూడా విజయం సాధించే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది. నేను ఇక్కడ రెండింటికి మూడింటికి ప్రిపేర్ కాకండి అని చెప్తే మీకు చాలా నెగిటివ్ వెళ్తుంది. కాబట్టి నా యొక్క అభ్యర్థన ఏంటంటే మీ దగ్గర కెపాసిటీ ఉంటే 2 ఎగ్జామ్స్కి 2 నోటిఫికేషన్స్కి చదువుకోండి. లేదు ఏమాత్రం డైలమా ఉన్నా ఏదో ఒక టార్గెట్ను మాత్రమే ఎంచుకొని దాన్ని మాత్రమే కంప్లీట్గా చదవండి. మీ పోరాటాన్ని ప్రదర్శించండి. ఫలితం దేవుడిని వదిలేయండి. ఓకేనా? ఇకపోతే నెక్స్ట్, ఎవరైతే ఈ సిలబస్ కంప్లీట్ కాలేదని చెప్పేసి పోస్ట్ పోన్ కోరుకున్నారో వాళ్ళు మొదటగా కంప్లీట్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఇక్కడ గ్రూప్ 2 సిలబస్ అనేది నేను మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా స్లైడ్స్ ఉన్నాయండి, మనకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి చాలా స్లైడ్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ సపరేట్గా ఈ యొక్క సిలబస్ను మెన్షన్ చేయలేదు. డైరెక్ట్ నేను సబ్జెక్టుల జోలికి వచ్చాను. కాబట్టి ఎవరైతే సిలబస్ కంప్లీట్ కాలేదు అని గాబరా పడుతున్నారో కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఫస్ట్ కంప్లీట్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్ 4 150 మార్కులు. ఇది మొదటగా కంప్లీట్ చేయండి. మళ్ళీ 150 మార్కుల్లో సెక్షన్ 1 సెక్షన్ 3 ముందు చదవండి, తర్వాత సెక్షన్ 2 చదివే ప్రయత్నం చెయ్యండి. నేను ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ప్రభుత్వ ప్రామాణిక పుస్తకాలు ప్రభుత్వ వెబ్సైట్లను మాత్రమే మెన్షన్ చేస్తాను. కానీ ఇక్కడ తెలంగాణ ఉద్యమ చరిత్రకు ఎవరైనా అభ్యర్థులు ఇబ్బంది పడతారని చెప్పేసి ఒక చిన్న మళ్ళీ ఎప్పుడు కూడా చెప్పే ప్రయత్నం చేయను ప్రైవేట్ ఆథర్స్ కానీ. ఎందుకంటే ఇది ఒక ప్రమోషన్ అయిపోతుందని వేరే మంది అభ్యర్థులు మమ్మల్ని కామెంట్ చేసి మాకు ఇబ్బంది. కాబట్టి ప్రభుత్వ పుస్తకాలను మేము రిఫర్ చేస్తాం. సో తెలుగు అకాడమీ పుస్తకం తెలంగాణ ఉద్యమ చరిత్రకు మరియు వి ప్రకాష్ సార్ పుస్తకం, తెలుగు అకాడమీ మరియు వి ప్రకాష్ సార్ పుస్తకం చదివే ప్రయత్నం చేయండి. ఇవి నా ప్రిఫరెన్స్. అంతేగాని మేము ఇది చదవలేదని చెప్పేసి ఆరాట పడకండి, బాధపడకండి. మీరేదైనా చదివితే ఆల్రెడీ ఇంకొక వేరేదైనా పబ్లిషర్ చదివితే దాన్ని మళ్ళీ రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకేదైనా మాకు సోర్స్ లేదన్న వాళ్ళకు, తెలియని వాళ్ళకు మాత్రమే, కొత్త వాళ్ళకు మాత్రమే ఈ 2 సబ్జెక్ట్స్. కానీ మీరు ఏ సబ్జెక్ట్ చదివినా ఏ పుస్తకం చదివినా అది ఎక్కడ ఏ పేజీలో ఏముందనేది చెప్పాలి. మొత్తం సింపుల్గా చెప్పానంటే తెలంగాణ నమిలి పడేయాలి. మీరు ఆ పుస్తకాన్ని నమిలి పడేయాలి. అంతేగా నాకేం చెప్పొద్దు, ఎక్కడ ఏముంది ఏంది ఎట్లా క్వశ్చన్ వచ్చినా కూడా అట్లా మీరు అటెంప్ట్ చేయ కెపాసిటీ ఉండాలి. అట్లా తెలంగాణ ఉద్యమ చరిత్ర 150 మార్కులు క్వశ్చన్ పేపర్ ఎట్లా వచ్చినా కూడా 130+ మార్కులు వచ్చేటట్టు దాన్ని పొట్టు చదివే ప్రయత్నం చేయండి. ఇకపోతే నెక్స్ట్ సబ్జెక్టు పాలిటీ అండి. పాలిటీ మనకు కొద్దిగా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, సెల్ఫ్ అండర్స్టాండింగ్ సబ్జెక్ట్. అండ్ మనం సిల్లీ మిస్టేక్స్ కనుక చేయనట్టయితే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చు. కాబట్టి నెక్స్ట్ పాలిటీ చదవండి. అంటే ఉద్యమ చరిత్ర తర్వాత పాలిటీ, తర్వాత తెలంగాణ ఎకానమీకి సంబంధించి తెలంగాణ ఎకానమీ సర్వే చదివే ప్రయత్నం చేయండి. సోషియో ఎకానమిక్ అవుట్లుక్ ఆఫ్ తెలంగాణ, దాంతోపాటు తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్టు. ఇక్కడ ఈ తెలంగాణ ఎకానమీ చదవాలంటే కొన్ని చాప్టర్లో మనకు కొన్ని ఎకనామిక్ కోర్ కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి. జీడిపి అంటే ఏంది, ఓకేనా, ద్రవ్య లోటు, ప్రాథమిక కొన్ని ఐడియా ఉండాలి. అవి తెలిసిన వాళ్ళకు ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మీరు కొద్దిగా ఓపికగా చదివే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇవి మొట్టమొదటగా మీరు కంప్లీట్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్స్: తెలంగాణ ఉద్యమ చరిత్ర, పాలిటీ, తెలంగాణ ఎకానమీ సర్వే. ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్ 4లో వస్తుంది. ఈ టీఎస్ ఎకానమీ వచ్చేసి పేపర్ 3లో వస్తుంది. పాలిటీ వచ్చేసి పేపర్ 2లో వస్తుంది. సో 3 పేపర్లకు 3 చెప్పిన. ఇక మిగిలినవి చూద్దాం. పేపర్ 1లో ముందుగా మీరు కంప్లీట్ చేయాల్సినవి తెలంగాణ స్టేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్సు, తెలంగాణ స్టేట్కి సంబంధించిన కల్చరు, తెలంగాణ స్టేట్కి సంబంధించిన జాగ్రఫీ, తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్కీమ్స్ అండ్ పాలసీస్, అలాగే లాజికల్ రీజనింగ్, అలాగే ఇంగ్లీష్. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ చెప్పినటువంటి ఉద్యమ చరిత్ర, పాలిటీ, టీఎస్ ఎకానమీ, అలాగే చెప్పినటువంటి కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, కల్చర్, పాలసీస్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్, ఇవన్నీ కూడా మేజర్ స్కోరింగ్ ఏరియాస్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ ఏరియాస్. ఒక లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ కొంతమంది అభ్యర్థులను తిప్పలు పెడుతుండొచ్చు. కాకపోతే మీరు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేసి ఫినిష్ చేయాల్సినటువంటి అంశాలు మాత్రం ఇవ్వండి. నాకు నా సిలబస్ కాలేదు, నేను ఇంకా సిలబస్ కంప్లీట్ చేయలేదు, నేను ఏం ముందు చదవాలి, నేను ఎవి చదివితే నాకు ఎక్కువ మార్కులు వస్తాయి అని కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తుంటారుగా, వాటికి ఆన్సర్ ఈ సబ్జెక్టులు. ఫస్ట్ ఈ సబ్జెక్టులు అయిపోయినా లేదా చెక్ చేసుకోండి. ఇవి అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ సబ్జెక్టులకి రండి. అందుకే ఇక్కడ రాశాను
మళ్ళా పర్టికులర్గా మొదటి ప్రాధాన్యము పై వాటికి, అవి అయ్యాక మాత్రమే మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. ఓకేనా. నెక్స్ట్ ఇక పోతే ఇవి అన్ని పర్ఫెక్ట్ ఉన్నారు. ఈ సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళు కొద్దిగా సిలబస్ కంప్లీట్ అయిందని చెప్పి ఇలా కొద్దిగా సిలబస్ పూర్తి కాలేదన్నారంటే కొద్దిగా సిలబస్ కంప్లీట్ అయినట్టే కదా. ఆ సిలబస్ కంప్లీట్ అయిన వాటిల్లో మీకు పాలిటీ కానీ ఏదో సర్వే కానీ ఇంకేమైనా కానీ ఉంటే అప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీరు మిగిలినటువంటి సబ్జెక్టులు సోషియాలజీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ ఇవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ ఏవిటికి ఏంటంటే తెలంగాణ హిస్టరీకి ఫస్ట్ ప్రియారిటీ. అవి అయిపోయినాక మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఇది ఫస్ట్ అనుకున్నారు. ఓకేనా. అవి అయిపోయాక ఇండియన్ హిస్టరీకి సెకండ్ ప్రియారిటీ, సోషియాలజీ, ఇండియన్ ఎకానమీ, అలాగే మనకు పేపర్ 3లో లాస్ట్ సెక్షన్ ఉంటుంది దానికి కూడా ప్రియారిటీ ఇచ్చి చదవండి. ఓకేనా. సో అలాగే పేపర్ 1లో మిగిలిన అంశాలు ఉన్నాయి. మనం ఇక్కడ కొన్ని అంశాలను మెన్షన్ చేసినాం. మిగిలిన అంశాలు జనరల్ సైన్స్ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు. ఓకేనా. అవిటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇవి ఇక్కడ దాకా ఒక దశ, ఇక్కడ దాకా ఒక దశ. ఆ దశ అయిపోయిన తర్వాతనే ఇక మీకు దశల రూపంలో చెప్పాలంటే ఇక్కడ వరకు ఒక దశ, ఇది దశ ఫేజ్ 2. ఇక్కడ అయిపోయిన తర్వాతనే ఇక్కడికి ఎంటర్ కండి. ఎందుకంటే వీ హ్యావ్ చూజన్ ద సబ్జెక్ట్స్ సచ్ దట్ ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క సబ్జెక్ట్ కవర్ అయ్యేటట్టు నేను చూసుకున్నాను. నో ప్రాబ్లం. ఇది 150 మార్కులు, ఇది 50 మార్కులు, 200, ఇది 50 మార్కులు, 200 ప్లస్ 250 మార్కులు. ఇవన్నీ కలిపినా కూడా లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ కలిపి కూడా దాదాపు 40 వస్తాయి, 290. ఇవన్నీ కలిపినా కూడా ఇక్కడనే మీకు దాదాపు 300 ప్లస్ 350 ప్లస్ మార్క్స్ కవర్ అవుతాయి. ఇది అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ ఇక్కడ రండి. ఏంటి అంటే అవి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, సోషియాలజీ, ఇండియన్ ఎకానమీ అండ్ సెక్షన్ 3 ఇన్ పేపర్ 3. అలాగే పేపర్ 1లో మిగిలిన అంశాలు. ఓకేనా. ఇక పోతే ఈ దశ, ఈ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్కు వచ్చే కన్నా ముందు మీరు ఏ సబ్జెక్టులు ఫినిష్ చేశారు, ఏ సబ్జెక్టులు ఫినిష్ చేయలేదు అనే దాన్ని బట్టి మీరు ఒక సమగ్రమైన షెడ్యూల్ వేసుకోండి. ఒక సమగ్రమైన షెడ్యూల్ అంటే టైం టేబుల్ వేసుకోండి. టైం టేబుల్ వేసుకోగానే అయిపోదు. నేను మంచి ఇలా మొత్తం కూర్చుని 1 to 4 hours, 5 hours, 3 hours రివిజన్, 2 hours టెస్ట్ ప్రాక్టీస్, ఇంకొక 2 hours ఇంకో సబ్జెక్ట్, మొత్తం ఒక రోజు అంతా టైం టేబుల్ వేస్తాం. 2 రోజులు చదువుతాం గట్టిగా, మళ్ళీ 3వ రోజు నుంచి మెల్లగా డౌన్ అవుతాం. అట్లా ఫస్ట్ రోజు గట్టిగా, సెకండ్ రోజు ఇంకా గట్టిగా, 3 రోజు డౌన్ అయిన అట్లుండదు. మెల్లమెల్లగా ఇంక్రీజ్ అండి మీ టైంలో. ఫస్టే మీరు ఒక 100% టైం టేబుల్ ఫాలో అయ్యి తర్వాత 90-80 ఇట్లా కాదు. ఫస్ట్ ఒకరోజు 70%, తర్వాత 80%, తర్వాత 90% అన్న మీ యొక్క టైం టేబుల్కు మీరు జస్టిఫికేషన్ చేయాలి. అట్లయితేనే మీరు సక్సెస్. అలాగే అట్లా అని చెప్పి నేను ఇవాళ టైం టేబుల్ వేసుకుని రోజు మొత్తం రేపు చదివి తర్వాత డౌన్ అవుతా అంటే అది పద్ధతి. కాబట్టి మీ యొక్క షెడ్యూల్ వేసుకోండి, టైం టేబుల్ వేసుకోండి. వీలైతే నేను కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ షెడ్యూల్ వేసుకోగానే ఆ షెడ్యూల్ని ఎప్పుడు చెక్ చేసుకోవాలంటే మంచిగా మీరు ఇంత దీని పడుకుంటారు. సో ఆ పడుకునే కన్నా ముందు మీరు ఆ యొక్క షెడ్యూల్ను క్రాస్ చెక్ చేసుకోవాలి. మరి నేను ఇవాళ టైం టేబుల్లో గిది ఇన్ని గంటలు రివిజన్, గిది ఇన్ని గంటలు టెస్ట్ ప్రాక్టీస్ అని వేసుకో, మరి అది కంప్లీట్ చేసినా లేదా అని నీ అంతా నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకున్నావు అనుకో, నిన్ను వేరే వాళ్ళు వచ్చి అడగాల్సిన అవసరం లేదు. నేను వేరే వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేయాలి. నీకే తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ రోజు నీకు సరిగా నిద్ర అబ్బా నేను వేసుకున్నాను చదవలేదు, అట్లనే నెక్స్ట్ డే చేసుకో. అట్లనే ఇంకో రోజు పడుకున్న ముందు ఒక్కసారి ఆలోచించుకో. ఒకరోజు మంచిగా టైం టేబుల్ ప్రకారం చదివినావు అనుకో, ఆ రోజు పడుకునే ముందు ఒకసారి లేదు ఇవ్వాలి నేను ఏదైతే టైం టేబుల్ అనుకున్నావు దాని ప్రకారం చదువుకున్నా. సో అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా మీరు నిద్రపోతారు. కానీ టైం టేబుల్ వేసుకుని దాన్ని ఫాలో కావాలనుకో అనవసరంగా మీరే డిస్టర్బ్ అవుతారు. కాబట్టి ఆ టైం టేబుల్ ఒక్కసారి మీరు పడుకునే ముందు బిఫోర్ స్లీపింగ్ క్రాస్ చెక్ చేసుకోండి. అది మిమ్మల్ని ఎంతో మోటివేట్ చేసి మళ్ళీ రేపటి నుంచి మీరు ఆ యొక్క తప్పు పని అంటే ఆ యొక్క మిస్టేక్స్ చేయకుండా, పొరపాట్లు చేయకుండా మిమ్మల్ని మీరు అది రెక్టిఫై చేసుకున్నాక మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఓకేనా. సో వీటితో పాటు ఆ పైన చెప్పిన అన్నిటితో పాటు మీ యొక్క డైలీ షెడ్యూల్లో అంటే ఆ సబ్జెక్ట్స్ చదవడంతో పాటు కొంత సమయాన్ని డైలీ రివిజన్ కేటాయించండి. కొంత సమయాన్ని టెస్ట్ ప్రాక్టీసులు చేయడానికి కూడా కేటాయించండి. రివిజన్ చేయండి, టెస్ట్ ప్రాక్టీస్. ఎందుకంటే టెస్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల నువ్వు ఏమేమి చదివినావు, ఏవేవిటికి ఆన్సర్ పెట్టినావు, వేటికి ఆన్సర్ పెట్టలేదు, ఏవేవి కవర్ చేసినావు, ఏవేవి కవర్ చేయలేదు, ఏవేవి వీక్ ఉన్నావు, ఏవేవి స్ట్రాంగ్ ఉన్నావు అని తెలుసు. కాబట్టి అందులో ఉన్న లోపాలని మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలంటే కంపల్సరీ టెస్ట్ ప్రాక్టీస్ అనేది అవసరం. టెస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 5-6 క్వశ్చన్లకు ఆన్సర్ పెట్టుకోలేదు అనుకో, నేను కిందకి ఆన్సర్ పెట్టలేదు, ఇది చదవలేదు, ఇది గుర్తుకులేదు. సో అటువంటి మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకుంటే అయిపోతుంది. కాబట్టి వీటన్నిటితో పాటు టెస్ట్ ప్రాక్టీస్ రివిజన్ అనేది చాలా మస్ట్. ఓకేనా. మొత్తం మనకు 75 డేస్ ఉందండి. సో 75 డేస్ బై 4 కొడితే అందాదా, ఇది జస్ట్ అందాదా, అన్నిటికి ఇట్లా చదవాలని కాదు, పేపర్ 18 రోజులు తీసుకోవాలని కాదు, చెప్తా. ఓకేనా. సో దాదాపు 18 డేస్ ఒక్కొక్క పేపర్కు మనకు 18 డేస్ టైం దొరుకుతుంది.
పేపర్కు సబ్జెక్ట్ కాదు, ఓకేనా. నెక్స్ట్ ఇక మీ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయినవి కానివి డివైడ్ చేసుకోండి. ఈ దశ 1 దశ 2 కన్నా ముందే ఒకసారి మీ సబ్జెక్ట్స్ ఏవేవి కంప్లీట్ అయినాయి, ఏవేవి కంప్లీట్ కాలేదు డివైడ్ చేసుకొని, ఏవైతే కాని ఉన్నాయో వాటికి మోర్ నంబర్ ఆఫ్ డేస్, ఇక్కడ 75 డేస్ ఉంది కదా, వాటిలో మోర్ నంబర్ ఆఫ్ డేస్కి ఎక్కువ కేటాయించండి, టైం కూడా ఎక్కువ కేటాయించండి. ఏవైతే కంప్లీట్ చేసినో ఆల్రెడీ మీరు పర్ఫెక్ట్ అనుకున్న సబ్జెక్టులకు జర తక్కువ మీకు టైం ఇవ్వండి, ఆ ఉన్న టైంలోనే క్విక్ రివిజన్ చేయండి. ఇకపోతే ఇక్కడ అభ్యర్థులు అంటే కొత్త వాళ్ళు కావచ్చు, కొద్దిగా అనుభవం లేని వాళ్ళు కావచ్చు, జరంత ఐడియా లేని వాళ్ళు కావచ్చు, చేసే పొరపాటు ఏంటంటే మనకు జనరల్ సైన్స్, జాగ్రఫీ చాలా వ్యాస్ట్ అంటే చాలా పెద్ద సబ్జెక్టులు, అవి కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది. నేను ఇక్కడ ఏదో నెగిటివ్ చెప్పట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా దయచేసి, ఓకేనా. జనరల్ సైన్స్ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, చాలా లెంతీ ఉన్న సబ్జెక్టులు, చాలా పెద్ద సబ్జెక్టులు, మీరు వాటినే పట్టుకొని కూర్చున్నారనుకో ఈ 2 సబ్జెక్టులు చదివే లోపల నేనైతే ఇక వేరే వాళ్ళందుకు నేనైతే జనరల్ సైన్స్ జాగ్రఫీ కంప్లీట్ చేసే లోపల తెలంగాణ ఉద్యమ చరిత్ర 150 మార్కులు అయిపోతుంది. కాబట్టి సబ్జెక్ట్ను సెలెక్టివ్గా చూజ్ చేసుకోవడం, సెలెక్టివ్గా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటికి ఎంత టైం ఇచ్చినా కూడా అందులో ఓన్లీ సెలెక్టెడ్ ఏరియాస్ మాత్రమే చదవండి. సెలెక్టెడ్ ఏరియాస్ ఎట్లా చదవాలంటే రీసెంట్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ను ఒకసారి కనుక మీరు చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది. కానీ ఆ జనరల్ సైన్స్ మొత్తం ఓడగొడతా, జాగ్రఫీ మొత్తం ఓడగొడతా అంటే ఆ లోపు నువ్వు 2-3 సబ్జెక్టులు పాలిటీ కావచ్చు, ఉద్యమ చరిత్ర కావచ్చు, ఎకనామిక్ సర్వీస్ కావచ్చు కూడా కంప్లీట్ చేయొచ్చు. అవి మ్యాక్సిమం ఒక 50 క్వశ్చన్లు వచ్చానుకో, కానీ ఇక్కడ ఎన్ని మార్కులు మిస్ అవుతున్నావు, దాదాపు 200 మార్కులు మిస్ అవుతున్నాం. కాబట్టి అది ఒక్కటి మాత్రం దృష్టి పెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది తెలియక అన్ని కంప్లీట్ చేయాలని ఉత్సాహంతో ఉంటారు. సో అంతటి వాళ్ళ కోసం ఇది ఒక్క పాయింట్ రాసిన, వేరే వాళ్ళని ఉద్దేశించి కాదు, ఓకేనా. నెక్స్ట్ ఇక ఇవన్నీ చెప్తున్నా కదా, చదివే టైంను పెంచండి. మీరు ఎట్లయితే పోరాటం చేసిర్రు, ఎంతమంది ప్రజాప్రతినిధులు చేసిర్రు అంటే కొందరు చెప్తారు కదా సామెత తెలంగాణలో, ఎక్కని మెట్టు లేదు మొక్కని దేవుడు లేదని చెప్తారు కదా. సో అట్లా మీరు అంతగానం ప్రయత్నించారు, మీకు ఇది సాధ్యమే అనుకుంటే పెద్ద విషయమే కాదు. మీరు చదివే టైంను పెంచండి. మీకు రోజుకు 10 గంటలు చదువుతా అంటే మెల్లమెల్లగా కెపాసిటీని 12 నుంచి 13 గంటలు చేయండి. అలాగే మీ యొక్క టైం పెంచండి. అలాగే చదివే కెపాసిటీని అంటే ఒక 5 నిమిషాలలో ఒక 10 లైన్లు నువ్వు చదివే కెపాసిటీ ఉంటే దాన్ని మెల్లమెల్లగా 12 లైన్లు 14 లైన్ల దాకా పెంచండి. చదివే కెపాసిటీని పెంచుకోండి, చదివే టైంను కూడా పెంచుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. ఇకపోతే నెక్స్ట్ కేటగిరీ వాళ్ళు అంటే వీళ్ళకు మెజార్టీలో ఇందులో వాళ్ళకు పోస్ట్ పోన్ ఇష్టం లేకపోవచ్చు, కానీ వాళ్ళ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. 72%, 80% లేదా ఎక్కువ సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నా, వాళ్ళు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఏవైతే సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసినాం, నేను తోపు ఇలా నన్ను ఎవరు ఆపలేరు అని అనుకున్న వాళ్ళు మీకు వీలైనన్ని ఎక్కువ టెస్టులు ప్రాక్టీస్ చేయండి. అవి కూడా ప్రామాణికమైన టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. అవి కూడా టెస్ట్ ఎట్లుండాలంటే సింగిల్ సెంటెన్స్ అస్సలు ఉండొద్దు, మల్టిపుల్ సెంటెన్స్ ఉండాలి, అసర్షన్ అండ్ రీజనింగ్ ఉండాలి, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఉండాలి. మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టేటువంటి టెస్టులు మాత్రమే ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీ యొక్క స్ట్రెంత్ తెలుస్తుంది. నేను కంప్లీట్ చేసినా అని చెప్పినా కదా మరి ఇప్పటిదాకా, అప్పుడు ఎంత స్ట్రెంత్ ఉన్నది అనేది నీకు తెలుస్తుంది. సో అలాగే వాటితో పాటు ప్రామాణిక వెబ్సైట్స్ను వాటికి సంబంధించిన డేటా చూడండి. ప్రామాణిక వెబ్సైట్స్ అంటే ఫర్ సపోజ్ వికలాంగులు ఉంది, వికలాంగులకు సంబంధించిన ఏదైనా బోర్డు ఉంటే ఆ బోర్డులో వాళ్ళ అమలు పరిచే కార్యక్రమాలు ఏంది, వాళ్ళకి సంబంధించిన చట్టాలు ఏమేమి చేశారు. అయ్యా ఇంకా మీకు సింపుల్గా అర్థం కావాలంటే నీతి ఆయోగ్ ఉన్నది. నీతి ఆయోగ్ ఒక్కసారి వెబ్సైట్కి వెళ్తే ఆ నీతి ఆయోగులు ఎవరెవరు ఉంటారు, వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు ఏంది, ఓకేనా, వాళ్ళు తీసుకున్న ప్రియారిటీ ప్రాజెక్ట్స్ ఏంది, ఓకేనా, వాళ్ళు విడుదల చేసినటువంటి రిపోర్ట్లు ఏందని సమగ్రంగా ఉంటుంది. అట్లా మీకు ఏమైనా ఎక్కువ ఆల్రెడీ నా సబ్జెక్ట్ అయిపోయింది, సిలబస్ అయిపోయింది, ఇంకా నేను ఏం చేయాలన్న వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి ఆ యొక్క టాపిక్ మనం గూగుల్లో కొడితే ఆ సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్ ఆటోమేటిక్గా అదే చూపిస్తుంది. అందులోకి వెళ్ళి ఒకసారి క్రాచ్ చెక్ చేసుకోండి. మరి మీ యొక్క చదివిన పుస్తకంలో మీరు ఈ యొక్క వెబ్సైట్ ప్రభుత్వ వెబ్సైట్లో ఉన్న డేటా అందులో ఉందా లేదా అని చూడండి. ఎందుకు చెప్తున్నానంటే నేనైతే ఈ మధ్యలో కొన్ని పుస్తకాలు చూడలేదు, నేను చెప్పే సబ్జెక్టులు తప్ప. మనకు ఇటీవల గురుకుల పరీక్షల మిథనాల్ ఎకానమీ అనే ఒక టాపిక్ పైన క్వశ్చన్ ఇచ్చాడు. మిథనాల్ ఎకానమీ ఇక్కడ రాస్తున్నాను, మిథనాల్ ఎకానమీ అనే ఒక అంశం మీద క్వశ్చన్ ఇచ్చాడు. నేను మిథనాల్ ఎకానమీ అని కొట్టినా. సో మిథనాల్ ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాలంటే డైరెక్ట్ నీతి ఆయోగ్. ఎందుకంటే నీతి ఆయోగ్ యొక్క ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో మిథనాల్ ఎకానమీ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. అట్లా ప్రభుత్వ వెబ్సైట్లకు సంబంధించిన డేటా అనేది మీరు చదివిన పుస్తకాల్లో ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు సిలబస్ ఏంది కదా, సో మీరు ప్రాక్టీస్ చేయాలి, మీరు చదివింది కరెక్టా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకునే వేలు ఉండాలి. అలాగే ఒక కొద్దిగా శాతం మిగిలిన 20%, 30% సిలబస్ కాలేదంటారు కదా, అవి కూడా మంచిగా కంప్లీట్ చేసే క్వాలిటీ మెటీరియల్తోని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి.
ఇక దీని ద్వారా మీకు ఏమైందంటే ఆల్రెడీ నేను చెప్పిందే కింద రాసిన దీని ద్వారా ఇట్లా చేయడం వల్ల ఏమైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల వెబ్సైట్ చేయడం వల్ల మీకు వీక్ ఏరియాస్ ఏవైనా తెలుస్తుంది ఇంకా పర్ఫెక్ట్లీ ఏమైతే అనుకున్నామో ఆ ఏరియాస్ మళ్ళీ రివిజన్ చేయడం వల్ల మీరు ఆ ఏరియాలో స్ట్రాంగ్ అవుతుంది. ఇదంతా కూడా ఎవరికండి ఆల్రెడీ సిలబస్ అయిపోయిందన్న వాళ్ళకు ప్రామాణికంగా చదివినామా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీకున్న వీకెస్ట్ సబ్జెక్ట్స్ ఫర్ సపోజ్ ఇంగ్లీష్ కావచ్చు, లాజికల్ రీజనింగ్ కావచ్చు, మెంటల్ ఎబిలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఆర్థిక మనకు టీఎస్ పేపర్ 3లో మనకు 3వ సెక్షన్ కావచ్చు, కొన్ని సెక్షన్లు టఫ్ ఉంటాయి, వాటిని ఎక్కువగా రివిజన్ చేయండి, వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక పోతే నెక్స్ట్ కొంతమంది సిలబస్ పూర్తి కాకనో అందులో ఎంప్లాయీస్ ఉంటారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకేదైనా జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా సేమ్ ఫార్ములా ఇప్పటిదాకా చెప్పిందే వాళ్ళకి వర్తిస్తుంది. ఎందుకంటే అందులో కూడా సిలబస్ పూర్తి చేసిన వాళ్ళు ఉంటారు, సిలబస్ పూర్తి చేయని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఇంకా ఏమైనా అడిషనల్ పాయింట్స్ ఉన్నాయని తీసుకొస్తే వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళ దగ్గర నాకు ఒక 10-14 టైంలు అంటే జాబ్ చేయని వాళ్ళకి ఒక 10-14 గంటలు దొరికితే వీళ్ళకి దాదాపు 6 గంటలు దొరుకుతుంది. 6 నుంచి 8 గంటలు అనుకోండి, 6 గంటలే దొరుకుతాయి, అది కూడా ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఓకే, 6 గంటలు. ఆ 6 గంటలకు మీరు 6 గంటలు అంటే ఎన్ని నిమిషాలు? 6 × 60 360 నిమిషాలు. 360 నిమిషాలకు మీరు 359 నిమిషాలు కరెక్ట్ యూజ్ చేసుకోవాలి. ఇక నన్ను అడిగితే ఇంకా 360 నిమిషాలు కూడా పర్ఫెక్ట్ యూజ్ చేసుకోవాలి. అంటే నేను చెప్పేది ఇండైరెక్ట్గా 100% మీకున్న టైంను పర్ఫెక్ట్గా యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క షెడ్యూల్ ఎలా ఉండాలంటే ఈ యొక్క ఎవరైతే జాబ్ చేస్తారో ఉద్యోగం చేసినామా, వచ్చినామా, చదివినామా, ఇంత తిండి తిన్నామా, నిద్రపోయినామా, మనకేమైనా ఇబ్బంది అనిపించినప్పుడు కానీ లేదా రోజు కొద్దిసేపు వ్యాయామం చేసినామా, ఇంకేదైనా రిలాక్స్ ఇంతే ఉండాలి తప్ప వేరే వాటికంటే అన్నిటికీ ఫంక్షన్ కావచ్చు ప్రతిదీ అలా XYZ అన్నీ వస్తాయి, ఏ వేటికి కూడా చోటు ఉండొద్దు. ఓకేనా? వేటికి చోటు ఉండొద్దు. ఆ వేటికి చోటు ఉండాలంటే ఓన్లీ ఎమర్జెన్సీ అంటే ఈ హాస్పిటల్ గసంటి చూసినా కొన్ని మనం పోకపోతే నడవై వాటికి మాత్రమే మీ షెడ్యూల్లో చోటు ఉండాలి, వేరే వాటికి చోటు ఉండొద్దు. ఓకేనా? నెక్స్ట్ మీరు కూడా ఏం చేయండి, చదివే కెపాసిటీ పెంచుకోండి. ఎందుకంటే మీకున్న టైమే 6 గంటలు, చదివే కెపాసిటీని పెంచండి. అలాగే ఏ పని చేస్తున్నా కూడా దానిలో చదివే విధానం చూడండి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం అంటే ఇక్కడ మీరు మరో రకంగా అనుకోవద్దు దయచేసి. ఏదైనా మహిళలు ఉండొచ్చు, గృహిణులు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, వంట చేయడానికి 1 గంట అర్ధ గంట టైం పడుతుంది. అటువంటిప్పుడు ఏం చేయాలి, వంట చేసే ప్రాంతంలో కానీ ఎక్కడైనా కావచ్చు ఒక ఫోన్ హోల్డర్ ఉంటుంది, ఫోన్ పెట్టుకొని ఉంటుంది, దాంట్లో ఏదో ఒక వీడియోనో మీకు నచ్చిన వీడియోనో ఇంకేదైనా లేకపోతే ఏదైనా పాంప్లెట్ మీద ఏదైనా ఫార్ములాస్ రాసుకొని మీరు వంట చేస్తున్నప్పుడు అది మామూలుగా వినట్టు వినడము, లేకపోతే ఆ ఫార్ములాస్ని కానీ ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ చూసుకుంటూ ఆ వంట చేయడం కూడా కొద్దిగా అట్లా అంటే మీ పనిలో కూడా కొద్దిగా చదివే విధానాన్ని మౌల్డ్ చేసుకుంటే కొద్దిగా మీకే ప్లస్ అవుతుంది. అది అందరికీ అర్థం కాకపోవచ్చు, మీకు ఏదైనా తప్పు అనిపిస్తే నన్ను వదిలేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక అందరికీ సిలబస్ కంప్లీట్ అయినా కాకపోయినా అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడన్నా కనీసం మీరు అనుకున్న సాధించారు కాబట్టి ఇప్పుడన్నా సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. అనవసరమైన యాప్స్ అన్నీ డిలీట్ చేయండి. నా ఛానల్ నచ్చకపోతే నా ఛానల్ కూడా రిమూవ్ చేయండి. అబ్బా నేను ఏం అంటలేను. ఓకేనా? రిమూవ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీరు దచ్చించండి మాకు యాప్ని, అది కూడా తీసేయండి. అంటే నేను ఇక్కడ మిమ్మల్ని చెప్పేది ఏంటంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. అనవసరంగా అస్సలు టైం వేస్ట్, ఒక్క క్షణం కాదు అరక్షణం. అంతకుముందుకు వీడియోలన్నా నేను క్షణం అని చెప్పినా కానీ ఇప్పుడు ఏమని చెప్తున్నా అంటే అరక్షణం అరక్షణం కూడా మీరు వేస్ట్ చేయొద్దు. మీరు అది వేస్ట్ చేస్తున్నారంటే మీరు ఒక అరక్షణాన్ని వాడుతున్నారంటే అది అందులో ఆ అరక్షణంలో ఏముండాలి అయితే తినడం అని ఉండాలి, చదవడం అని ఉండాలి, నిద్రపోవడం అని ఉండాలి, రిలాక్స్ అని ఉండాలి, వ్యాయామం అని ఉండాలి, మ్యూజిక్ వినడం అని ఉండాలి. అంటే అది ఎటు పెట్టి మీ చదువుకు లింకప్ అయ్యేది మాత్రమే ఉండాలి ఆ అరక్షణం కూడా. దీన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇక టెస్ట్లు అంటే ఎవరైతే సిలబస్ కంప్లీట్ అయినా ప్రాక్టీస్ ఇంతే. ఇక చదివినాం ఒక సబ్జెక్ట్ చదివినామంటే రోజు కొంతసేపు టైం కేటాయించుకొని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. రివిజన్ చేస్తూనే ఉండాలి. ఆల్రెడీ చెప్పిన RRR అని చెప్పిన సో అలాగే ప్రాక్టీస్ అని చేస్తూనే ఉండాలి. ఇక దాదాపు మీకు నచ్చిన ఇక నన్ను అడిగితే ఓన్లీ ఏమని చెప్తా అంటే ఈ గ్రూప్ 2 చదివే వాళ్ళతోనే కొద్దిగా ఫ్రెండ్షిప్ చేస్తే ఈ టైంలో బెటర్. ఓకేనా? ఎందుకంటే వాడు కొన్ని అంశాలు చెప్తారు, మీరు కొన్ని అంశాలు చెప్తారు. సో అట్లా అది కూడా నచ్చకపోతే అది కూడా వదిలేయండి. మీకు నచ్చిన ఒకరిద్దరిని మాత్రం ఉంచుకోండి. అసలు మ్యాక్సిమం సర్కిల్ అంతా క్లోజ్ చేయండి. ఈ 70 రోజులు మొత్తానికే క్లోజ్ చేయమట్లేదు. ఎందుకంటే మనం ఒక ఫ్రెండ్ ఉన్నట్టు మనతో వాడు ఫీల్ అవుడు, మనం ఫీల్ అవుడు, ఏదో ఒక రకంగా టైం అనేది మిస్యూజ్ అవుతుంది. కాబట్టి దాదాపు మీకున్న సర్కిల్ అన్నింటినీ తగ్గించి ఓన్లీ మీ యొక్క టైంను చదువుకునేందుకు మాత్రమే కేటాయించే ప్రయత్నం చేయండి. ఇందులో ఎటువంటి నెగిటివ్ లేదు, దయచేసి నెగిటివ్ తీసుకోకండి. ఓకేనా? నెక్స్ట్ వేరే వారితోని అస్సలు కంపారిజన్ చేసుకోకండి.
వేరే వారితోనే అస్సలు కంపారిజన్ చేసుకోకండి. ఎవరు ఎట్లా అవుతాయి నీకేంది, నీకున్న ఐక్యూ ప్రకారం నీకున్న కెపాసిటీ ప్రకారం నువ్వు చదువు. ఒక నాకు 6 గంటలు చదివితే 50 పేజీలు అయిపోయినాయి అనుకో, నీకు 10 గంటలు చదివితే 50 ఏం బాధపడకు. నువ్వు 1 గంట ఎక్కువ చదువు, ఒక 2 గంటలు ఎక్కువ చదువు. ఓకే, ఆయనకన్నా ముందు లేవు, ఆయనకన్నా ఎక్కువసేపు చదువు, ఓకే, ఆయనకన్నా ఎక్కువ టెస్ట్ ప్రాక్టీస్, అంతే. వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకొని అస్సలు బాధపడదు. ఇక్కడ ముఖ్యంగా కంపారిజన్ ఎక్కడ వస్తుంది అంటే, నీకు ఆల్రెడీ సగం సిలబస్ అయింది, ఇంకో పక్క ఎక్స్ వ్యక్తి మొత్తం సిలబస్ కంప్లీట్ చేసిన అనుకో, ఆయనది నీ సేమ్ ఉంటుందా ఉండదు. మరి అసంటోళ్ళతో నువ్వు మాట్లాడుతూ అసంటోళ్ళు చేసినకో, నీకు అనవసరంగా బెరుకు అవుతావు, నువ్వు బెరుకు పెడతావు, నువ్వు భయపడతావు. ఆయన సిలబస్ అన్నిటికీ ఆన్సర్ చెప్తున్నాడు. ఇంకా అరే నీకే ఆయన ఎప్పటి నుంచి చదువుతుండు కావచ్చు, 2 ఏళ్ళ నుంచి చదువుతుండు కావచ్చు, గతంలో గ్రూప్ 2 మిస్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, 2-3 ఏళ్ళ నుంచి లాంగ్ ప్రాసెస్ ప్రిపరేషన్ ఉన్నాడు కావచ్చు, గతంలో మిస్ అయిన క్యాండిడేట్ కావచ్చు, నీకు తెలియదు కదా. సో అట్లా కంపారిజన్ పెట్టుకోకండి దయచేసి. సో నీ కెపాసిటీని నువ్వు 100% యూటిలైజ్ చేసుకుంటున్నావా లేదా అని మాత్రమే మీరు ఆలోచించాలి. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. చదివే కెపాసిటీని పెంచండి, చదివే గంటలను పెంచండి, రివిజన్ను పెంచండి. మీరు ఎంత రివిజన్ చేస్తే అంత ఒత్తుగా మీకే గుర్తుకుంటుంది, అంత మంచిగా మీకే గుర్తుంటుంది. లేకపోతే మీతో అంతా వృధా అవుతుంది. ఆల్రెడీ చెప్పిన కదా, ఇది ప్రణాళిక కానే కాదు, ఇది మీరు చేస్తున్న ఏదైతే ప్రదర్శించిన మీ ఉద్యోగ స్ఫూర్తిని దాన్ని తలదన్నటువంటి ఒక అకుంఠిత దీక్ష మీ యొక్క జీవితం. ఎందుకు మీ యొక్క జీవితం? మీరు ఇప్పుడు జాబ్ చేస్తే తర్వాత ఒక 2-3 తరాలు మీకు కుటుంబ సభ్యులకు సంబంధించిన మీ 3 తరాలు వాళ్ళు మంచి హ్యాపీగా ఉంటారు, మీ యొక్క లైఫ్ సెటిల్ అవుతుంది. ఓకేనా? ఇదొక పోరాటం, ఇదొక యుద్ధము మరియు పోరాటం. కాబట్టి ఈ యొక్క వర్డ్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చదవండి. దయచేసి ఎగ్జామ్ రాసిన తర్వాత అయ్యో 1 మార్క్తో మిస్ అయింది, 1/2 మార్క్తో మిస్ అయింది అని చెప్పేసి బాధపడే సిచ్యువేషన్ తెచ్చుకోకండి. ఈ వీడియోను మీకు ఎక్కడ అవసరమైతే అక్కడ ఆపి మళ్ళొకసారి చూసే ప్రయత్నం చేయండి. ఏవైనా అంశాలు కనుక మిస్ అయినట్టయితే మళ్ళీ మనం వేరే ఇంకో ఏదైనా వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లో మీ డ్రీమ్ వారియర్స్ అకాడమీ.